హాయ్ ముదుగుమ్మలు, వెల్కమ్ టు అవర్ ఛానల్ అల్కనంద డిజైన్స్. నేను ఈ ప్లాజో అనేది ఎలా కటింగ్ స్టిచ్చింగ్ చేశానో ఈ వీడియోలో నేర్చుకుందాం. ఇది ఒక మిస్టేక్ నుంచి కరెక్ట్ చేసింది. ఫ్యాబ్రిక్ నేను మిస్టేక్గా ఒక 2 పీసెస్గా కట్ చేసేసాను అనమాట. సో దాని గురించి ఆల్రెడీ ఒక షార్ట్ అప్లోడ్ చేశాను. ఇప్పుడు దాన్ని ఎలా నేను ప్లాజోగా స్టిచ్ చేసుకుంటున్నాను అనేది ఈ వీడియో. ఇక్కడ నేను క్రాస్ కటింగ్ అనేది తీసి ఒక పీస్ తీసుకున్నా. అది 2 మీటర్స్ ఉంటుంది. 2 పీసెస్ కట్ చేశాక 2 మీటర్స్ ఉంటుంది. ఇలాగా 2 ఫోల్డింగ్స్ చేసుకుని ఫోల్డింగ్ మన వైపు పెట్టుకోవాలి. టేప్తో మెజర్ చేసుకుంటున్నా లెంత్ అనేది సరిపోతుందా లేదా అని చెప్పేసి. ఇక్కడ సరిపోతుంది. ఇంకా వేస్ట్ బెల్ట్కి కూడా 4 ఇంచెస్ మిగులుతుందనమాట. ఫుల్ లెంత్ వచ్చేసి ప్లాజో 37 ఇంచెస్కి టేప్ ఇలా పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనం ప్లాజోకి ఎలాస్టిక్ వేస్తాం కాబట్టి ఎంతున్నా పర్వాలేదు. నేనైతే 13 ఇంచెస్ తీసుకున్నా. అక్కడి నుంచి మళ్ళీ 13 ఇంచెస్కి క్రాచ్ అనేది డ్రా చేసుకోవాలి. కిస్తా వస్తుంది కదా, దాని గురించి అనమాట. ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుని ఇక్కడి నుంచి క్రాచ్ మనం డ్రా చేసాం కదా, అక్కడ ఎల్ షేప్లో 2 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ ప్లాజో డౌన్లో ఎంతైతే లూజ్ ఉందో అంత లూజు మనం పెట్టేసుకుంటున్నాం. లెంత్ చెక్ చేసుకుంటున్న 37 ఇంచెస్. ఒక హాఫ్ ఇంచ్ అనేది మనం మార్జిన్కి డ్రా చేసుకోవాలి. నేను కింద ప్లాజోకి కట్ వర్క్ ఇస్తున్నాను. ఆ కట్ వర్క్ కూడా ఎలా మనం ప్రతి వీడియోలో డ్రా చేయడం చూస్తుంటూ ఉన్నాం కాబట్టి ఇప్పుడు మనం స్టిచ్చింగ్ అనేది నేర్చుకుందాం. ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఒక టిప్ చెప్తా చూడండి. ఇక్కడి నుంచి ఫ్యాబ్రిక్ ఎంతైతే ఉందో ఇక్కడి నుంచి కూడా ఫ్యాబ్రిక్ రెండో ఎడ్జ్ నుంచి కూడా అంతే లెంత్ ఉండాలి. ఇక్కడ 2 ఇంచెస్కి మనం మార్క్ చేసుకుని క్రాస్గా డ్రా చేసుకోవాలి. సో మనం ఇక్కడ క్రాస్గా డ్రా చేసినప్పుడు అది ఈక్వల్ లెంత్లో వస్తుంది ప్యాంట్ అనేది. క్రాచ్ లెంత్ వచ్చేసి కరువు 1 ఇంచ్ తీసుకోవాలి, లేదా హాఫ్ ఇంచ్ అయినా పర్వాలేదు. ఇప్పుడు ఎలా అయితే మనం డ్రా చేసుకున్నామో ఆ విధంగా కట్ చేసేసుకోవాలి. 4 ఇంచెస్కి వేస్ట్ బెల్ట్ తీసుకోవాలి. యాక్చువల్గా వేస్ట్ బెల్ట్ అనేది మన ఇష్టము. మనం ఎలాస్టిక్ ఎంత తీసుకుంటున్నామో దాని మీద బేస్ అయి ఉంటుంది. నేను ఎలాస్టిక్ 1 ఇంచ్ తీసుకుంటున్నాను. 2.5 ఇంచ్ మనకి వేస్ట్ బెల్ట్ అయితే సరిపోతుంది. ఇక్కడ నేను ఎలా అయితే ఫ్యాబ్రిక్ మీద మార్క్ చేసుకున్నానో ఆ విధంగా కట్ చేసేసా. ఇదిగోండి, వేస్ట్ బెల్ట్ కూడా దానికే సరిపోతుంది. స్ట్రైట్గా ఒక పీస్ కట్ చేసేసుకుని పెట్టేసుకుంటే సరిపోతుంది. మీరైతే మెయిన్ ఫ్యాబ్రిక్ వేసుకోవచ్చు, లేదంటే లైనింగ్ అయినా వేసుకోవచ్చు వేస్ట్ బెల్ట్. ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టేసి కట్ చేసేసాను. చూడండి, ఇలా కట్ చేసేసాను. ఒక 2 ఇంచెస్ కింద ఎక్స్ట్రా ఉండే విధంగా తీసుకోవాలి. ఇప్పుడు మనం స్టిచ్ చేయడానికి ముందు ఫ్లోర్ మీదే లైనింగ్ పీస్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో మనం ఇక్కడ అరేంజ్ చేసుకుని పెట్టుకోవాలి. లైనింగ్ ముందు వేయాలి. ఫ్యాబ్రిక్ మెయిన్ సైడ్ అనేది 2 లోనకు ఉండాలన్నమాట. లైనింగ్ సైడ్ రాంగ్ సైడ్ ఉండాలి. 2 మెయిన్ ఫ్యాబ్రిక్స్ అనేవి లోనికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు నేను పైన పెట్టిందేమో అవుట్ సైడ్కి వచ్చేది, లోనికి వేసిందేమో ఫోల్డింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్. ఇప్పుడు మళ్ళీ పైన లైనింగ్ పెట్టుకోవాలి. ఈ విధంగా అరేంజ్ చేసుకుని స్ట్రైట్గా ఒక పిన్స్ పెట్టుకుంటే మనకు సెక్యూర్ అవుతుంది. మనం స్టిచ్ చేసేటప్పుడు అటు ఇటు కన్ఫ్యూజ్ అవ్వకుండా జారిపోకుండా ఉంటాయి క్లాత్లు. ఇక్కడ నేను క్రాచ్ అనేది ఫస్ట్ మనం క్రాచ్ అనేది స్టిచ్చింగ్ చేస్తాము. క్రాచ్ అనేది నేను ఇక్కడ స్టిచ్చింగ్ చేస్తున్నాను. హాఫ్ ఇంచు మెజర్మెంట్కి మనం ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 ఎడ్జెస్లో కూడా స్టిచ్ చేసేసాను క్రాచ్ లెంత్. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకుని దాన్ని జిగ్జాగ్ చేసుకోవాలి. మీద యాక్చువల్గా ఎలక్ట్రిక్ మిషన్ అయితే జిగ్జాగ్ అనేది చేసేసుకోవచ్చు. నేను సెట్టింగ్ చూపిస్తాను చూడండి. ఆ సెట్టింగ్ మార్చుకుని జిగ్జాగ్ కూడా చేసేసుకోవచ్చు. ఇక్కడ మనం కింద లైనింగ్ 1.5 ఇంచ్కి 2 ఫోల్డింగ్ చేసుకుని ఒక స్టిచ్ చేసుకోవాలి. కొంచెం సెట్టింగ్ చూపిస్తున్నా. ఈ అనేది పెట్టుకోవాలి. అలాగే స్టిచ్ 1లో పెట్టుకుని నీడిల్ ఏం మార్చక్కర్లేదు. ఇక్కడ ఓవర్లాక్ చేసేసుకున్నాను. చూడండి, ఓవర్లాక్ అయిపోయింది. ఇప్పుడు లైనింగ్ అనేది ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తున్నా. ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తున్నాను. అయిపోయింది కదా. ఇప్పుడు మనం కట్ వర్క్ అనేది లైనింగ్కి ఫ్యూజింగ్ పేపర్ని
ఐరన్ చేసేసి ఇలా రివర్స్లో పెట్టుకుని స్టిచ్ చేసుకుని ఐరన్ చేసుకోవాలి. మళ్ళీ టాప్ స్టిచ్ ఒకటి వేసుకోవాలి, అప్పుడు కట్ వర్క్ నీట్గా వస్తుంది. ఇప్పుడు ఇలా అయిపోయింది కదా. ఫ్యాబ్రిక్ అనేది రివర్స్ చేసుకుని ఈ కాళ్ళు కూడా స్టిచ్ చేసేసుకుని ఓవర్లాక్ చేసుకోవాలి. చూడండి చూపిస్తున్నా, ఇలా ఫోల్డ్ చేసుకుని మిడిల్ పాయింట్ నుంచి స్టిచ్ చేసుకోవాలన్నమాట. మిడిల్ పాయింట్ చూసుకొని 2 ఎడ్జెస్ పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఒక ఐరన్ చేసుకుని వేస్ట్ బెల్ట్ ఉంటుంది కదా, వేస్ట్ బెల్ట్ రాంగ్ సైడ్ మనం అటాచ్ చేసుకుంటాం. అంటే రైట్ ఫ్యాబ్రిక్ లోనుకుండి మెయిన్ సైడ్ని అటాచ్ చేసుకుని ఇలా కొంచెం గ్యాప్ ఉంచుకుని అటాచ్ చేసేసుకోవాలి. ఈ వేస్ట్ బెల్ట్ అనేది మన వేస్ట్ లూజ్కి 4 ఇంచెస్ తక్కువ తీసుకోవాలి ఎలాస్టిక్. అంతే, ప్లాజో రెడీ.